అసలు వ్యాధి అన్నయ్య వ్యాధి. ఇదేం వ్యాధిరా, నేను ఇక్కడ వినలేదే. వీళ్ళిద్దరికి అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నీ బాధేంటి బామ్మది? వీరిద్దరి నాయకత్వాన్ని వీళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే రెడీగా ఉండండి రా. ఏంటి చంద్రబాబు నాయుడు గారు జగన్కి అసలు పోలికేంటి? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? ఈయన ఇంత అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు అంటే అసత్యాలు, హింస, నటన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. రాజకీయాలు నాన్ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి, నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏం మాట్లాడుతారేమో. ఎవడైనా ఓడిపోతే ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి ప్రజలకి ఏదో చెప్పుకోవాలి. వాళ్ళని తిడతాడు పోయి జగన్ కాదు స్వాగతిస్తున్నాం అంటారు. స్వాగతించాల్సింది పోయి వాళ్ళని తిడతారు. అక్క చెల్లెమ్మలకు ఏమైందో, నేను ఇచ్చిన ఏ నీ అబ్బ సొత్తు ఇచ్చినావా, ఎవరు లెక్క ఇచ్చినావు నువ్వు, నేను ఇచ్చింది ఏమైందో, వీళ్ళకి ప్రేమ ఏం ఆప్యాయతలు, ఏమి ఇచ్చినావు నువ్వు ఆప్యాయతలు? నీ సొంత పెంచడానికి 5 ఏళ్ళు పట్టిందండి. 1000 రూపాయలు పెంచడానికి 1000 రూపాయలు 2000 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. మీరు 3000 4000 అంటే 1000 రూపాయలు ఒక్క సంతకంతో పెంచారు. పూర్తి గారు మీరు పాత 3 నెలల బకాయిలతో సహా ఇచ్చారు. మనిషి దాకా చేమునిత్రు ఉండాలి. నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసుకు కూర్చో. అది మర్చిపోతున్నారు మీరు. 2014లో మేము అధికారంలో వచ్చేటానికి 200 రూపాయలు పెన్షన్ 2000 చేశారు. 2000 రూపాయలు చేసాం అంటే ఎన్ని రెట్లు పెంచినట్టు? 10 రెట్లు పెంచాము. మీరు 2000 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. నీకు నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నీకు బ్రహ్మాండంగా మేము తయారు చేసి ఇస్తే 2019కి నువ్వు 1000 రూపాయలు పెంచడానికి కింద పైన పడ్డావు. 5 సంవత్సరాలు అసలు దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. ఆ పెన్షన్లకి ఆయనే బాధ్యుడు, ఆయనే ఆద్యుడు, ఎలివేషన్, ఆయనే మస్కట్టు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి దానికే. దీనికి మీరు ఏమంటారు సార్? మాకు మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్. ఆయన ఇచ్చిన పెన్షన్లు అందుకున్న ఏ అవ్వాతాతలు ఆయనకి వేయకుండా పోరు, ఆయనే గెలుపుతాడేమో అనే ప్రచారం తెచ్చారు. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. 5 ఏళ్లలో 250 చొప్పున పెంచితే మరి మీరు ఒక్క సంతకంతో 3000 4000 చేయడమే కాదు, హామీ ఇచ్చిన రోజు నుంచి లెక్కేసి పాత 3000 రూపాయలు అడిషనల్గా ఇచ్చాం కదా అరియర్స్. ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. 4000 ప్లస్ 3000 కలిపి 7000 మొదటి పెన్షన్లు ఇచ్చాం కదా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. మూర్తి గారు అదే మనం ఇప్పుడు అమరావతి మనం పారిపోతున్నారన్న కదా, నిన్న వాళ్ళు ఎంత దుర్మార్గంగా సాక్షిలో రాస్తారంటే. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. అమరావతి నిధులు సింగపూర్కి వెళ్తున్నాయంట. బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా? ఏం మనుషులు వీళ్ళని మానరా సింగపూర్ అనేది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? విషయం చెమ్మడం ఇంకా అంత ఎంత చిమ్ముతారు, ఆల్రెడీ నాశనం చేశారు దాన్ని. 5 సంవత్సరాలు ఎక్కడున్నాయి నిధులు, ఎక్కడికి పారిపోతున్నాయి? మొన్ననేమో నిధులు తేలేదని రాస్తారు, చెప్పరా? ఈ పోతేమో అమరావతి నిధులు సింగపూర్కి పోతున్నాయంట. ఏమన్నా కడుపుగా అంటే కామన్ సెన్స్ ఉండాలి కదా. మీరు బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. ఒకటి రాయండి, మొన్న అంతే ఆరోగ్యశ్రీకి 1600 కోట్లు బకాయిలు పెట్టారంట 40 రోజుల్లో. 40 రోజులు. నెల జగన్ అప్పటికప్పుడు క్లియర్ చేసాడని రాశారు అందులో. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన